ఇక బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. సరే, బాడీ లాంగ్వేజ్ దాదాపు ఇంతవరకు చెప్పాను నేను. అదే చెప్పడానికి ఏం లేదు, ఇంకా ఈ వయసు పిల్లలకి అవసరం కూడా లేదు, ఇంకా అవసరం లేదు. కావాలంటే చెప్తానండి. నిలబడ్డప్పుడు మాత్రం నిలబడండి, ఇలా నాలాగా. ఇప్పుడు నేను నిలబడ్డట్టుగా ఇలాగా నీకు ఫిజికల్ స్టామినా ఉండి తీరాల్సిందే. 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న నువ్వు ఈ ఫిజికల్ స్టామినా సరిపోదు. డాక్టర్ కానీ నేను చెప్పగలుగుతాను, అది తెలిసి వాడిగా బాగా చెప్తారు. యూ షుడ్ హ్యావ్ ఫిజికల్ స్టామినా. సరే, ఫిజికల్గా మాత్రం ఫిట్గా ఉండండి. దానికి ఏం చేయాలి ఏంటనేది వారు చెప్తారు కావాలంటే. బాడీ లాంగ్వేజ్ ఏర్పరచుకోండి. బాడీ లాంగ్వేజ్లు చాలా ఉన్నాయి యాక్చువల్గా, బట్ మీకు ఇప్పటి అవసరం చెప్తాను నేను. క్లాస్ రూమ్లో శ్రద్ధగా కూర్చోవాలి. రేపటి నుంచి క్లాస్ రూమ్లో మీరు కూర్చున్నప్పుడు, ఐ రిపీట్, ఎలా కూర్చుంటే బెస్ట్ స్టూడెంట్ అవుతారో అలా కూర్చోండి. ఓకేనా? 99% క్లాస్ రూమ్లో కూర్చునేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఇలా కాదు. ఓకేనా? కాలు మీద కాలేసి కూర్చోకూడదు. ఇలా కొన్ని ఉన్నాయి. నేను చెప్పాలి, బెస్ట్ స్టూడెంట్ అంటే మీకు తెలుసు. క్లాస్ రూమ్లో ఎవరికి తెలియదు యాక్చువల్గా. ముందు డెస్క్ ఉంటుందా, కొంతమంది ఆ డెస్క్ పడుకుంటారు ఇలాగా. అలా వద్దు. ఓకేనా? తర్వాత డి ఫర్ డిసిప్లిన్. నాకు తెలిసి మీకు డిసిప్లిన్ బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటుంది చెప్పండి? సెల్ ఫోన్ లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఉన్నది వారానికి ఎప్పుడు పంపిస్తారేమో అంతది కూడా వాళ్ళు ఎవరు రావాలి, అవునా? అంతకుమించి కాదు. కాబట్టి మీకు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల డిసిప్లిన్ బాగానే ఉంటుంది. మార్నింగ్ వార్డెన్ ఉంటారంటే వీళ్ళకి వార్డెన్ ఉంటారా? వార్డెన్స్ ఉంటారు. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు మీరు? 4 or 5? ఎవరైనా లేపుతారా, మీరే లేస్తారా? నిజం చెప్పండి. ఈ ప్రపంచంలో ఎవరైతే మార్నింగ్ పూట నిన్ను ఎవడూ లేపకుండా నీ అంతటా నువ్వే లేచావో గొప్ప వ్యక్తి అవుతావు. అదే డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ మీద కంట్రోల్ తెచ్చుకోవడం. నరేంద్ర మోడీ గారు ఎవరైనా పొద్దున్న లేపుతారా? ఏమండి మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి, కాస్త వర్క్ చేయండి అంటారా? నువ్వు చదువుకోవాల్సిన చదువుని ఇంకొకరు చెప్పకూడదు. నువ్వు ఏ టైంకి ఏ పని చేయాలో ఆ టైంకి ఆ పని చేయడానికి ఇంకొకరు రిమైండర్ పెట్టకూడదు. 4 అంటే 4, 5 అంటే 5, 6 అంటే 6, ఆయా పనుల్ని ఆయా టైమింగ్లో చేస్తే కనుక దాన్నే డిసిప్లిన్ అంటారు. ఇంకా లాస్ట్లో మిగిలింది ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే బాడీ లాంగ్వేజ్, డి అంటే డిసిప్లిన్, ఈ అంటే ఎంథూసియాజం, ఎఫ్ అంటే ఫోకస్, జి అంటే గోల్ సెట్టింగ్. ఇంకా మిగిలింది ఏంటి? సి అంటే ఏంటో చెప్పిన వాళ్ళకి నిజంగానే ప్రైజ్ ఇస్తాను నేను. కాన్సన్ట్రేషన్, ఇంకా కాన్ఫిడెన్స్, ఇంకా నన్ను చెప్పమంటారా? కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడటము, తెలుగులో మాట్లాడటము అనేది బేసిక్ ప్రిన్సిపల్. మీరు ఇంగ్లీష్లోనో తెలుగులోనో బాగా మాట్లాడటానికి నాకు తెలిసి మాకన్నా అక్కడున్న ప్రొఫెసర్లు వాళ్ళు లెక్చరర్లు చూసుకుంటారు. మాకు తెలియదు ఎవరుంటారు ఏమో. కావాలంటే ముందు మీకు ఇంగ్లీష్ కూడా నేర్పడానికి కావాలంటే ఎవరైనా మనం ఏర్పాటు చేద్దాం, నేను పెద్దవాళ్ళతో మాట్లాడి. ఓకేనా? బట్ ఇంగ్లీష్లో మాత్రం మాట్లాడాలి. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇది నా బేసిక్ ప్రిన్సిపల్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటనేది నేను ఈ సెమినార్లో మీతో మాట్లాడలేకపోయినా కావాలంటే దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? బట్ ఇంగ్లీష్లో కంపల్సరీ మాట్లాడాలని మాత్రం డిసైడ్ అవ్వండి. ఇంగ్లీషు వచ్చి తీరాల్సిందే, గుర్తుంచుకో. తెలుగు ఎలాగో వస్తుంది కాబట్టి, అవునా కదా? తెలుగు ఎలాగో వస్తుంది కాబట్టి ఇంగ్లీషు రావాలి. 2, కమ్యూనికేషన్ స్కిల్ 2 రకాలు. 1 ఇలాంటి వేదికల మీద మాట్లాడగలగడం, 2 వ్యక్తిగతంగా మాట్లాడగలగడం. 3వది తెలుసా మీకు? ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసుకోవడం. ఉదాహరణకి సెమినార్ జరుగుతుందనుకో, మీరు మాట్లాడకూడదు, పక్క వాళ్ళతోటి వినాలి.
క్లాస్ జరుగుతుందనుకో మాట్లాడకూడదు, వినాలి. అవునా కదా? కానీ ఇలాంటి వేదికల మీద నుంచి మాట్లాడాలి అని మీ కనుక ఎవరికైనా ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఇప్పటి ఈ సెమినార్లో నేను చెప్పడం లేదు, కావాలంటే ముందు ముందు చెప్తాను. మీరు గమనించారా నా స్పీచ్? నేను మీ యొక్క స్థాయికి దిగి, స్థాయి అంటే తక్కువ స్థాయి కాదు, ఏజ్, మీ ఏజ్కి దిగి నేను మాట్లాడుతాను. మీరు గమనించారా లేదో? నేను అలా కాకుండా కూడా ఇంకోలా కూడా మాట్లాడచ్చు. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, నేను మీరందరూ బాగా చదవాలి, అత్యద్భుతంగా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి. అబ్రహం లింకన్ ఏమన్నారంటే, ఏమన్నారు? ఆయన ఎవరో మనకు తెలవదు. అదే నేను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అన్నాను అనుకో, కాస్త కొత్త కనెక్ట్ అవుతావు. అవునా కదా? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే కొత్త కనెక్ట్ అవుతావు. అవునా కదా? పల్లె కన్నీరు పెడు అంటే కనెక్ట్ అవుతావు. లేదా సామి సామి కనెక్ట్ అవుతావు. ఏదో ఒకటి నీ భాషలో మాట్లాడాలి నేను. అలా కాకుండా నేను వన్స్ మిస్టర్ కళ్యాణ్ అబ్రహం లింకన్ అండ్ విన్స్టన్ చర్చిల్ ఓకే అన్నాడు. వాళ్ళు ఎవరో తెలియదు మనకి. అందుకని వేదిక మీద ఇదే మీరు ఇక్కడ డాక్టర్లు కూర్చోబెట్టండి. ఐ థింక్ ఐ హ్యావ్ వన్స్ నేను నిజంగానే ఉస్మానియా మెడికల్ కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. అది ఎప్పుడైనా మీకు పంపిస్తా. అదొక డాక్టర్ల మీటింగ్. నేను రీసెంట్గా అనుకోకుండా ఆంకాలజిస్టులు, హైదరాబాద్లో ఆంకాలజిస్టులు సెమినార్కి వెళ్ళాను చీఫ్ గెస్ట్గా. సో అక్కడ ఇలా మాట్లాడడం, అక్కడ ఆంకాలజిస్టులు అనం, అక్కడ వేరే ఉంటుంది. అక్కడ చిన్న మైక్ ఉంటుంది, చాలా ఏసీ హాల్ ఉంటుంది. ఐఎమ్ సో ప్రౌడ్ అని. అది నేను తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్ రాదు నాకు. ఇంగ్లీష్ రాదు కాబట్టి నేర్చుకోమంటాను, గుర్తుంచుకో. ఓకేనా? ఇంగ్లీష్ రాదంటే మాట్లాడడం రాదని కాదు. ఇంగ్లీష్ రాదంటే మాట్లాడడం రాదని కాదు. ఎంత కాదనుకున్న నేటివిటీ రాదని. నా పాయింట్ మీకు అర్థమైంది కదా? ఈ గాడిది పాయింట్ కదా. ఇక్కడ మీతో మాట్లాడితే నేను మట్టితో మాట్లాడినట్టుంటుంది, గట్టిగా మాట్లాడినట్టుంది, తెలంగాణ మాగాణిలోంచి మాట్లాడినట్టుంది, తెలుగు నేలలోంచి మాట్లాడినట్టుంటుంది. అది ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అవునా? అందుకని ఇంగ్లీష్లో మాట్లాడిన అనే పదం వాడాను. అది సాధారణంగా నాన్ తెలుగు అయితే ఓకే, బట్ లేకపోతే మాత్రం నేను ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్కి వెళ్ళాను. నేను ఫస్ట్ అడిగానమ్మా, నేను ఐ ఆస్క్ దమ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాను. అంటే వాళ్ళు లేదంటే వీఆర్ అంటే ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు అని చక్కగా తెలుగులో మాట్లాడాను. అక్కడ ఏం మాట్లాడతాం? కథం తొక్కే త్వరంగా. అక్కడ మాట్లాడే భాష వేరే ఉంటుంది. నా పాయింట్ మీకు అర్థమైందా? అక్కడ క్యాన్సర్ సెల్స్ లేకపోతే కనుక ఏదో వాటిలోంచి ఉదాహరణ తీసుకుంటూ, డాక్టర్లు ఉదాహరణ తీసుకుంటూ దానికి ఏదో తెలుగు సాహిత్యంతో తెలుగు నేలతోటో చెప్పాం. అంటే ఇలాంటి స్టేజెస్ మీద నుంచి మాట్లాడాలని మీకు అనిపిస్తే ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం నా ఉద్దేశం. మాట్లాడాలి ఉందా లేదా? ఉంది అన్నవాడు చేయతండి. అందరికీ ఉంది యాక్చువల్గా. కానీ మైక్ పట్టి మాట్లాడితే ఆ కిక్కే వేరేప్ప కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మైక్ పట్టి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడి జరిగిపోతే కంగారు పడకుండా 4-5 కవితలు చదివారనుకోండి. చిత్తమెచ్చట భయశూన్యమో శీర్షమెచ్చట ఉత్తుంగమో జ్ఞానమెచ్చట ఉన్ముక్తమో గృహ ప్రాచీవరము తన ప్రాంగణ తలమున దివారాత్ర ముత్తిక రేణులు క్షుద్రకండములు కాదో వాక్కులు ఎచ్చట హృదయోత్కచోసి వెలుగుచుండో కర్మధారట అజస్ర సహస్ర శతవిధాల చరితార్థంపై అనివార్త స్తోత్రంపై అన్నాం అనుకోండి, అర్థం కాకపోయినా చప్పట్లు కొడతారు. మీరు చప్పట్లు కొట్టలేదు అంటే అర్థమైన లెక్క అనమాట. చిత్తం కథం తొక్కే త్వరంగాలో మదం పట్టిన మతంగాలో విషంకక్కే భుజంగాలో కవినీ పాటల వలయ వెసల ద్వేహంగాలో విలయ సాగర త్వరంగాలో యుద్ధగుంజన మృదంగాలో కవినీ పాటల కవిని గళ గణన్మంగళ కళకాహళ హళాహళిలో కరిగిపోతుని కలిసిపోతుని కనరాకనే కదిలిపోతుని అన్నాం అనుకోండి, అమ్మా అవుతుందన్నమాట. అందుకని భాష మీద కమాండ్ ఉండాలి. భాష మీద కమాండ్ ఎప్పుడు వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. ఒకటి మాట్లాడితే వస్తుంది, 2 చదివితే వస్తుంది. అందుకు పుస్తకాలు తెచ్చాం మీకు. పుస్తకాలు చదవండి, చదివితే ఆటోమేటిక్గా మీకు భాష మీద కమాండ్ వస్తుంది. అది ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా సరే.